ఏ మాతృవదనమ్ము ఇందరు బిడ్డల మోమున చిరునవ్వు ములయజేయు రాష్ట్ర జనత వందే మాతరమ్మనంగా కరము దీవించు భరతాంబ కాళికాంబ. భారతమాత పాదపద్మములకు నమస్కరిస్తూ ఈనాడు ఇంతకు ముందు మనం వందే మాతర గీతంతో ప్రారంభించుకున్నాం. వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా మనలో చాలామందిని వందే మాతరం పూర్తి గీతాన్ని విని ఉండకపోవచ్చు. 2 చరణాలు మాత్రమే మనకు తెలుసు. కానీ ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతోటి ఆదేశంతో దేశవ్యాప్తంగా వందే మాతరం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా పూర్తి వందే మాతరాన్ని పాడాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా మన హిందూ సమ్మేళనంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇకపోతే ఒక చిన్న కథతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. అందరు పెద్దవాళ్ళే కథ అక్కర్లేదు, అయినప్పటికీ ఒక చిన్న మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథ గుర్తు చేస్తాను మీకు. మనలాంటి ఒక బస్తీ ఉందండి. ఈ బస్తీలో సోమవారం రోజు ఒక ఇంట్లో ఒక పిల్లోడు పుట్టాడండి. మంగళవారం నాడు పొద్దున్నే పలకా బల్పం పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు. బుధవారం సాయంత్రం వరకు డిగ్రీ అయిపోయింది, వాపసు వచ్చేసాడు. బేస్తవారం పొద్దున జాబ్ కొరకు ఎగ్జామ్ రాసేసాడు, ఎంట్రన్స్. బేస్తవారం సాయంత్రం వరకు ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం రాగానే మనం అందరం ఏం చేస్తామండి? పెళ్లి చేస్తాం. కాబట్టి నాకు శుక్రవారం పొద్దున పెళ్లి చేసేసారు. సాయంత్రం వరకు పిల్లలు అయిపోయారు, ముసలోడు అయిపోయిండు. శనివారం నాడు పొద్దున ఆ పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసిండు. శనివారం సాయంత్రం ఇంకా ముసలోడు అయిపోయిండు. ఆదివారం నాడు పుట్టుకున్న చచ్చిపోయిండండి. ఇది కథ అండి. కాబట్టి సోమవారం నాడు పుట్టిండు, ఆదివారం నాడు చనిపోయిండు. ఈ సమాజానికి, ఈ ధర్మానికి, ఈ దేశానికి ఏమైనా ఉపయోగమా అంటే ఏం లేదు. పుట్టిండు, పెరిగిండు, చనిపోయిండు. దానికి భిన్నంగా మనం ఇందాక గుర్తు చేసుకున్నటువంటి స్వామి వివేకానంద, శివాజీ మహారాజ్ ఇన్ని వందల సంవత్సరాలు అయితే 350 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం మనం. కాబట్టి మన యొక్క జన్మ సార్థకం కావాలంటే, మన పుట్టుక సార్థకం కావాలి అని అంటే ప్రపంచం మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ దేశానికి, ఈ ధర్మానికి, సమాజానికి మనం ఉపయోగపడాలి. అదే 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చేస్తున్నటువంటి పని. మీకు ఒక 2 విషయాలు గుర్తు చేస్తాను, రీసెంట్గా జరిగినటువంటివి. 2022 ఫిబ్రవరిలోనండి రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం ప్రారంభమైంది. మనందరూ తెలుసు, రోజు టీవీలో చూస్తున్నాము, వాట్సాప్లో చూస్తున్నాము, ఫేస్బుక్లో చూస్తున్నాము. ఆ దరిద్రం ఏంటిదంటే ఇంకా యుద్ధం నడుస్తుందండి. ఇంకా మిసైల్స్ వేసుకుంటున్నారు, వాళ్ళు రాకెట్ ప్రయోగించుకుంటున్నారు, రష్యా అండ్ ఉక్రెయిన్. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత వారం రోజులకు మన ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ పోయిందండి 2 అధినేతలకు. అటు పుతిన్కు, ఇటు జెలెన్స్కీకి, 2 ప్రధానమంత్రులు. వాళ్ళకు ఫోన్ కాల్ పోయింది. ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే, ఏమండి మీరు యుద్ధం చేస్తున్నారో చేసుకోండి మీరు, కానీ ఆ ఉక్రెయిన్లో మా విద్యార్థులు ఉన్నారు, మా పౌరులు ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరినీ మేము వాపస్ తెచ్చుకుంటాం. వాళ్ళందరూ వచ్చే వరకు దయచేసి మీ 2 కూడా కాల్పులు ఆపండి. ఇది మన ప్రధానమంత్రి గారు అక్కడికి ఫోన్ చేసి చెప్పారు. విచిత్రం అండి, యుద్ధం ఎవరైనా ఆపుతారా అండి? ప్రపంచమంతా ఆశ్చర్యపోయేటువంటి పద్ధతిలో ఆ 2 దేశాలు యుద్ధం ఆపాయి. ఆపరేషన్ గంగా అనేటువంటి పేరుతో వేల సంఖ్యలో ఉన్నటువంటి భారతీయులందరినీ మనం వాపస్ తీసుకొచ్చాము. వాపస్ తీసుకొచ్చిన మరుక్షణం మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇది ఎక్కడ విచిత్రం చూడండి. ఎందుకు ఇట్లా జరిగింది అంటే, భారత్ మెల్లమెల్లగా శక్తివంతంగా, బలోపేతంగా ఎదుగుతున్నట్టుగా ప్రపంచం ఈనాడు గుర్తిస్తుంది. 2023లో G20 దేశాల యొక్క సదస్సు జరిగింది భారతదేశంలో. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, G20, G21 దేశాలుగా పిలుస్తాం మనం. మనది కూడా అభివృద్ధి చెందుతున్న దేశం, మనం అందులో మెంబర్. కాబట్టి ఆ సదస్సు భారతదేశంలో జరిగింది. భారతదేశంలో అనేక నగరాలలో జరిగింది. మన భాగ్యనగర్లో కూడా జరిగింది. ఢిల్లీలో ఒక సమావేశం అయిపోయిన తర్వాత సాయంత్రం 5, 6 అట్లా చీకటి పడుతున్నటువంటి వేళ
అన్ని దేశాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరూ బయటికి వెళ్ళారు. అందులో ఒకతను జర్మనీ నుండి వచ్చాడండి. జర్మనీ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం అని కూడా చెప్తారు. ఆ జర్మనీ దేశం యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి, ఆయన పేరు వోల్కర్ విస్కింగ్. ఆయన తన అధికారులతో బయటకు వచ్చాడు. ఆ ఢిల్లీ వీధుల్లో నడుస్తున్నాడు. తక్కువన ఆగిపోయిందండి. ఒక దృశ్యం ఆయన ఆకర్షించింది. ఏంటా దృశ్యము? ఒక గుడ్డి లాంతరు దీపం పెట్టుకొని ఒక ముసలావిడ కూరగాయలు అమ్ముతుంది. మన దేశంలో ఎవరైనా కూరగాయలు అమ్ముతారు, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆ లాంతర్ కింద ఒక క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి ఒక ప్లేట్ పెట్టుకొని కూర్చుందండి. మన అధికారులు చెప్పారు, ఏమండి ఇది క్యూఆర్ కోడ్, మా పేమెంట్స్ అన్ని యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతాయని చెప్పేసి ఆయనకు విశదీకరించారు. ఆయన ఆశ్చర్యపోయి ఆమెకు చదువు రాదు కదా అని అడిగాడు. అంటే చదువుకు దీనికి సంబంధం లేదండి, మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంటాయి. ఇది మన అధికారులు ఇచ్చినటువంటి సమాధానం. ఆయన ఆశ్చర్యపోయండి గూగుల్ సెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ప్రతిరోజు 66 కోట్ల యూపీఐ పేమెంట్ జరుగుతున్నాయి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా బలాదూర్ అనేటువంటి విధంగా అది భారతదేశం మెల్లమెల్లగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. కాబట్టి శక్తివంతుణ్ణి ప్రపంచం గౌరవిస్తుంది. మొన్ననే ఒక నెల రోజుల క్రితం మీరందరూ గమనించుంటారు, అక్కడ హర్మ్యూజ్ అనేటువంటి ఒక జలసంధి ఉంది. ఆ జలసంధి గుండా పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయండి. ఈ షిప్స్ వస్తుంటే ఎక్కడ బాంబులు వేస్తారో అనేటువంటి భయభీతులు అవుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇరాన్ ఎక్కడ బాంబులు వేస్తుందో, ఆ హిజ్బుల్లా వాళ్ళు ఎక్కడ వేస్తారో, ఇవన్నీ వాళ్ళందరికీ $1 బిలియన్ క్వశ్చన్స్ అందరికీ. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి షిప్స్ మాత్రము క్షేమంగా వచ్చేసినాయండి. దట్ ఈస్ భారత్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏమైంది? ఇట్లా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచం అంతా దీన్ని గమనిస్తుంది. అనేక దేశాలలో అరే భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా, సైనిక పరంగా అనేక రంగాలలో విజయం సాధిస్తా ఉన్నది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నది. దీనికి కారణం ఏంటిది అని మళ్ళీ ఒకసారి గూగుల్ సెర్చ్ చేశారండి. ప్రపంచంలో చాలా మంది ప్రజలు గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళందరికీ తెలిసినటువంటి సారాంశం గూగుల్ నుంచి. ఇప్పుడు చూడండి, మనమైనా కూడా మనకి ఏ డౌట్ వచ్చినా కూడా గతంలో అయితే మన అమ్మనో నాన్ననో గురువు గారినో అడిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నామండి? గూగుల్ తల్లిని అడుగుతున్నాం. కాబట్టి ప్రపంచం అందరూ కూడా గూగుల్ తల్లిని ఆశ్రయించారు. అందులో సమాధానం వచ్చింది. దీనికి రీజన్ ఏంటిదంటే గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక టీం, ఒక అధినేత, ఆయనకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో అత్యంత దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, జాతీయ భావాలు కలిగినటువంటి వాళ్ళు, క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక టీం పరిపాలిస్తున్నది. దాని కారణంగానే భారతదేశం మెల్లమెల్లగా అభివృద్ధి పథంలో నడుస్తుంది అని వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయింది. కానీ అక్కడికి ఊకోరండి, మనం ఎప్పుడో క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ప్రపంచం మళ్ళీ క్వశ్చన్ చేసింది, అసలు ఈ టీం ఎక్కడో, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ అని మళ్ళీ ప్రశ్న వేస్తే వీళ్ళందరి మూలాలు వచ్చి ఎక్కడ ఆగిపోయినాయండి? నాగ్పూర్లో ఆగిపోయినాయి. ఏంటిది నాగ్పూరు అంటే 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించబడ్డటువంటి నగరం. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. ప్రతిరోజు గంట సేపు శాఖ నుండి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రపంచానికి అర్థమైపోయింది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలుగా ఏం చేసింది అంటే అనేకమైనటువంటి పద్ధతుల్లో దేశం గురించినటువంటి ఆలోచన చేసింది. కాబట్టి ఈనాడు అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రపతులు, ఇట్లా అనేక మంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి కమలాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఎందుకు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇన్ని సంవత్సరాలు ఇంకా ఏం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ? కాబట్టి మనం అందరం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అయితే ఎందుకు స్థాపించబడ్డది, ఎవరు స్థాపించారు, ఈ సందర్భంగా మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘను 1925వ సంవత్సరంలో పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గే వారు డాక్టర్ గారు, వారి ద్వారా స్థాపించబడ్డది. ఎందుకు స్థాపించారు? 1889లో పుట్టారు వారు. అతి బీద కుటుంబంలో పుట్టారు. అసలు మీరు ఆశ్చర్యపోతారండి, డాక్టర్ జీ ఫోటో చూసిన వారికి ఒక కోట్ ఉంటుందండి. కోట్,
ఈ కోట్ వేసుకుంటే జనరల్గా ఎవరు వేసుకుంటారండి? ధనవంతులు వేసుకుంటారు. కానీ వాళ్ళ అత్యంత కడు బీదరికమైనటువంటి పరిస్థితి కాబట్టి వారికి ఉండేటువంటి రెండు చొక్కాలు, ఆ చొక్కాలన్నీ చిల్లులు పడి ఉన్నాయి కాబట్టి, రంధ్రాలు పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ వదిన గారు ఇంట్లో ఉన్నటువంటి ఒక పాత కోటును దిలిపిస్తే అది వేసుకొని బయటికి వెళ్ళేటువంటి వారండి. అంత బీదరికమైనటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి దేశభక్తుడు, జన్మజాత దేశభక్తుడు, అట్లా పెరిగి పెద్దగా అవుతున్నటువంటి డాక్టర్ జీ 12 సంవత్సరాల వయస్సులో కేశవ్ పాఠశాలకు వెళ్ళాడండి. పాఠశాలకు వెళ్తే స్కూల్లో అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. మిఠాయిలు పంచిపెడితే మన పిల్లలు ఏం చేస్తామండి, మనమైనా పిల్లలైనా ఏం చేస్తాము, తీసుకొని నోట్లో వేసుకుంటాం, తినేసేస్తాం. కానీ ఆ పిల్లోడు అట్లా చేయలేడండి. ఆ మిఠాయిని తీసాడు, మోరిలో గిరాటేసేసిండండి, విసిరి కొట్టేసిండు. ఆయా చుట్టూ ఉన్నటువంటి సార్లు అడిగారు, ఏమైంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, మిఠాయి వాడేసరా ఎవరు అన్నా అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం మనందరికీ కూడా ఆదర్శం అండి. ఆయన ఏమన్నాడు, ఇది విక్టోరియా మహారాణి యొక్క ఉత్సవాలు, వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, మనల్ని బానిసలుగా చూస్తున్నారు, అటువంటి రాణి యొక్క ఉత్సవాలను నేను చేసుకోవాలా, నేను చేసుకోను, అందుకే నేను విసిరి కొట్టానన్నాడు. కాబట్టి జన్మజాత దేశభక్తుడు పరమ పూజనీయ డాక్టర్ జీ. అట్లా పెరిగి పెద్ద అవుతున్నటువంటి డాక్టర్ జీ కలకత్తాకి వెళ్ళారు. కలకత్తాలో విప్లవకారులతో కలిసి పనిచేశారు. అనేక మంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత నాగ్పూర్కి వచ్చారు. కాంగ్రెస్ యొక్క సత్యాగ్రహాలలో పాల్గొన్నారు, కాంగ్రెస్ మహాసభలలో పాల్గొన్నారు. అందరితో మంచి ఆత్మీయ సంబంధాలు నెలకొల్పారు. కానీ వారి మనస్సు లోపల ఒక ప్రశ్న మళ్ళీ వేధించడం ప్రారంభించిందండి. స్వామి వివేకానందకు కూడా ఒక ప్రశ్న వేధించేది, మనలో చాలా మందికి తెలుసు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరైనా చూసినరా? చూస్తే ఎవరైనా మాట్లాడితే నాతో కూడా చూయించి మాట్లాడిస్తారా? ఇట్లాంటి ప్రశ్నలు ఎట్లాగైతే వివేకానందను వేధించాయో అట్లాగే కేశవ్ బాలుడికి చిన్నప్పటి నుంచే ఒక ప్రశ్న వేధించడం ప్రారంభించింది. అరే, భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి దేశము, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశము, ప్రపంచానికి జీరోను అందించినటువంటి దేశము, ప్రపంచానికి వేదాలను అందించినటువంటి దేశము, అత్యంత శౌర్య పరాక్రమాలకు పుట్టినిల్లు భారతదేశం, పిరికి పందిన దేశం కాదండి. కాబట్టి మన కవులు గానం చేస్తారు, పసి వయస్సున కొదమ సింగము కోరలను లెక్కించే భరతుడు అని పాట పాడతారు. చిన్న పిల్లోడు సింహం యొక్క నోరు తెరిచి పళ్ళు లెక్క పెడుతున్నారట. అంత శౌర్య పరాక్రమాలకు పుట్టినిల్లు భారతదేశం ఎట్లా ఓడిపోయింది? అంతేకాదండి, ఇక్కడ ఉండేటువంటి వీరమాతలు అద్భుతమైనటువంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి సంతానాన్ని తయారు చేశారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఊరికే రాలేదండి, కొన్ని లక్షల మంది రక్త తర్పణం తర్వాత స్వాతంత్రం వచ్చింది. 2 ముక్కలుగా భారతదేశం ఖండాలుగా విభజించబడింది. విభజించబడితే కూడా మనకు ఆశ్చర్యం ఏం లేదండి. కానీ భయానకమైనటువంటి పరిస్థితులు, విభజించిన వెంటనే వేల సంఖ్యలో అక్కడ ఉండేటువంటి హిందువులందరినీ హత్యలు చేయడం ప్రారంభించారు. అట్లాంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి హిందువులందరూ భారతదేశానికి వాపసు వచ్చే వరకు నిరంతరం ప్రయత్నం చేసినటువంటి సంస్థ ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే. అందరూ వాపసు వచ్చారండి, అందరిని వాపసు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ 1948లోనే, 47లో ఇది జరిగింది, 48లో మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సంస్థానాలన్నీ కూడా తలోదిక్కు పరిగెత్తేటువంటి ఆ సమయం లోపల అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ పటేల్ గారు వారి యొక్క చాకచక్యంతో అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. ఒక 2-3 సంస్థానాలు తప్ప. అందులో ఒకటి కాశ్మీర్లో ఉండేటువంటి రాజు హరిసింగ్, ఆ రాజా హరిసింగ్ భారతదేశంలో గెలవాలా, పాకిస్తాన్లో గెలవాలా అని ఆలోచిస్తున్నాడండి. అటువంటి సందర్భంలో మన భారత ప్రభుత్వ దూతగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి 2వ సరసంఘ చాలక్ పరమ పూజనీయ గురూజీ అంటాం, గోల్వాల్కర్ గురూజీ అని అంటాం, ఆయన వెళ్ళి రాజా హరిసింగ్ తో చర్చలు జరిపాడండి. పాకిస్తాన్లో కలిస్తే ఎలా నష్టపోతాం, భారతదేశంలో ఉంటే ఏ విధంగా మనకు మనుగడ ఉంటుంది, ఇవన్నీ విషయాలు చెప్పేస్తే రాజా హరిసింగ్ దాన్ని విశ్వసించడము, మనకు భారతమాత యొక్క కిరీటంగా భాసిల్లేటువంటి సుందరమైనటువంటి నందనవనమైనటువంటి కాశ్మీర్, స్వర్గధామంగా భాసిల్లేటువంటి కాశ్మీరు ఈనాడు భారతదేశంలో ఉంది అంటే దానికి కారణం 2వ సరసంఘ చాలకైనటువంటి గురూజీ. కాబట్టి సంఘము ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే
అవసరం ఉంటుందో, సమాజంలో మార్పు అవసరం ఉంటుందో అటువంటి సందర్భంలో సంఘం నిరంతరం ప్రయత్నం చేస్తుందండి. అయితే సంఘం పైన గిట్టనటువంటి వాళ్ళు నిషేధించారండి. 48లో ఒకసారి, 75లో ఒకసారి, 92లో ఒకసారి సంఘం పైన నిషేధం, శాఖలు పెట్టొద్దు అన్నారు. శాఖలో ఏం చేస్తారండి? అసలు గంట సేపే శాఖ ఉంటుంది. శాఖలో భారత మాత ప్రార్థన చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, ఆసనాలు చేస్తారు, దండ చేస్తారు, యోగాసనాలు చేస్తారు, తర్వాత ఒక పాట పాడతారు. ఇందాక బాల స్వయం సేవక్ పాడినటువంటి ఒక పాట పాడతారు, ఒక సుభాషితం పాడతారు, దేశం గురించి ధర్మం గురించి చెప్తారు. ఇంతేనండి. ఇట్లాంటి శిక్షణ ద్వారా అద్భుతమైనటువంటి కార్యకర్తల యొక్క గణం ఈనాడు లక్షల సంఖ్యలో భారతదేశంలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు, కేవలం భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో సుమారు 60 దేశాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క కార్యకర్తలు పనిచేస్తున్నారు. హిందూ సంఘటన అనేటువంటిదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మనందరికీ తెలిసే ఉంటుంది, మన డిసెంబర్లో కాన్హా శాంతివనం అని శంషాబాద్ దగ్గర ఉంటుంది. 61 దేశాల నుండి 1400 మంది ప్రతినిధులు వచ్చారండి. పరమ పూజనీయ సరసంఘ చాలక్ మోహన్జీ భాగవత్ గారు అక్కడికి వచ్చారు. వారందరికీ కూడా సందేశం ఇచ్చారు. కాబట్టి నాడు ప్రపంచం అంతా కూడా, అంటే మన నినాదం ఏంటిది అని అంటే, కృణ్వంతో విశ్వమార్యం వసుధైక కుటుంబకం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మన హిందుత్వంలోని ఆదర్శాలనే తీసుకొని, ఆ నినాదాలనే ముందు పెట్టుకొని నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. కాబట్టి 100 సంవత్సరాలలో అనేక రకాలుగా సమాజాన్ని సమాయత్తపరిచినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి, గతంలో ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల క్రితం మన ఒక పెద్ద మనిషి తిరుపతికి సంబంధించినటువంటివి 7 కొండలు కాదు 2 కొండలు అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చారండి. అప్పుడు సమాజం అంతటిని జాగృతపరిచి తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి అనేటువంటి పేరుతో ఒక మహా ఉద్యమాన్ని చేయడం ద్వారా మళ్ళీ 7 కొండలు మనకు వాపసు వచ్చేసినాయండి. ఈ పని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అసలు ఎక్కడ ఉందో కనపడకుండా చేసిందండి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మీరు హిందూ సమ్మేళనం ప్రశాంత్ నగర్ బస్తీ అని ఉంది, ఎక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి పేరు లేదండి. కాబట్టి పేరు కొరకు, ప్రతిష్ట కొరకు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేయనటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అట్లాగే అమర్నాథ్ లో ఉండేటువంటి వివాదంలో కానివ్వండి, రామసేతు విషయంలో కానివ్వండి, గోవధ నిషేధంలో విషయంలో 1,75,00,000 సంతకాల సేకరణ విషయంలో కానివ్వండి, అట్లాగే వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటు విషయంలో, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు విషయంలో, ఇట్లా సమాజానికి పనికొచ్చేటువంటి, సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి అనేక విషయాల పట్ల శ్రద్ధ వహించి సమాజము చేతనే ఈ పనులన్నింటినీ చేయిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేసేటువంటి పని ఈనాడు గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తూ వస్తుంది. ఈనాడు అనేక సేవా కార్యక్రమాలు సంఘం ద్వారా నడుస్తున్నాయి. సేవ మాత్రమే కాదు, అందరి లోపల సేవా భావన రగులు కొల్పాలి అనేటువంటి ఒక బృహత్ ప్రణాళికతో ఈనాడు భారతదేశం అంతా దాదాపు 2-3 లక్షల సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయండి. కేవలం సంఘం ద్వారానే 1,80,000 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తానండి. పూనా మహానగరం మనందరికీ తెలుసు, మహారాష్ట్ర పూనా మహానగరంలో RSS యొక్క ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ లో ఒక రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్ లో చాలా మంది కార్యకర్తల యొక్క పేర్లు ఉన్నాయి. ఆ పేరు ముందు ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ పక్కకు వాళ్ళ బ్లడ్ గ్రూప్ రాసింది. ఏంటిది అని అంటే, వీళ్ళందరూ కూడా బ్లడ్ డోనర్స్. ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం ఉన్నా, అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే వాళ్ళకి ఫోన్ వస్తే చాలు వెళ్ళి బ్లడ్ ఇచ్చేటువంటి కార్యకర్తల గణము వేల సంఖ్యలో పూనా మహానగరంలో ఉంది. ఒకరోజు ఉదయము ఆ సంఘ కార్యాలయానికి ఫోన్ వచ్చిందండి. ఫోన్ సారాంశం ఏంటిదంటే, సార్ మా నాన్నగారు చావు బతుకుల్లో ఉన్నారు, పెద్ద ఏజ్ కాదు కానీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల్లో ఉన్నారు, రక్తం కావాలని పలానా గ్రూప్ రక్తము, మీ దగ్గర రక్తం ఇచ్చేటువంటి డోనర్స్ ఉన్నారట కదా, మీ దగ్గర అడ్రస్లు ఉంటాయట కదా అని ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వీళ్ళు చెక్ చేసిర్రు, ఆ ఫోన్ నంబరు ఆ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ ఆయనకి ఇచ్చిర్రు, ఆయన ఫోన్ నంబర్ కార్యకర్తకి ఇచ్చిర్రు. వాళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు. నేను పలానా గల్లీ దగ్గర ఉంటాను, మీరు రండి, నేను వచ్చి డోనర్ గా నేను వచ్చేస్తాను, ఆ బ్లడ్ గ్రూప్ నాది కరెక్టే అని చెప్పాడు ఆయన. అతను వచ్చాడు, ఆ కుమారుడు వచ్చి ఈ కార్యకర్తను బండి మీద కూర్చుని పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లాడు. బ్లడ్ డొనేషన్ అయిపోయింది.
ఒక 2 యూనిట్ల బ్లడ్ ఇచ్చాడండి. బ్లడ్ డొనేషన్ అయిపోయిన తర్వాత ఆయన క్షేమంగా బ్రతికాడండి. ఎవరు? తండ్రి. బ్రతికిన తర్వాత ఈ కుమారుడు ఏమన్నాడంటే, సరే నేను ఇంకా వచ్చి దిగబెడతాను, మీకు చాలా చాలా ధన్యవాదాలు, మా నాన్నగారిని బ్రతికించారు మీరు అని చెప్పి నేను మళ్ళీ బండి మీద కూర్చొని పెట్టుకొని ఆ గల్లీ దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళాడు. గల్లీ దగ్గరే నేను ఇక్కడే దిగేసేస్తానండి, నాకు లోపలికి ఏమవుతుంది, ఇక్కడే దిగేస్తా అన్నాడు కార్యకర్త. అంటే లేదు మీరు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ నిలబడ్డారు, నేను లోపలికి వస్తాను నడవండి అని లోపలికి వెళ్ళాడు. లోపల వీధి చివరికి వెళ్తే వీధి చివర ఒక 50-60 మంది గుమిగూడు ఉన్నారండి. వీళ్ళిద్దరిని చూసి మెల్లగా పక్కకు తప్పుకున్నారు. పక్కకు తప్పుకుంటే ముందున వెళ్ళినటువంటి వ్యక్తి, అక్కడ నుంచి వెళ్ళి డొనేట్ చేసినటువంటి వ్యక్తిని పలకరిస్తూ ఒక ఆయన ఏమన్నాడంటే, అరే ఏమైందయ్యా నువ్వు ఏడుకోయినావు, 1-2 గంటలు నేను చూడబట్టి, ఇక నీ కొడుకు చచ్చిపోతే నువ్వేడ తిరిగి పోయినావు అని అన్నాడు. ఇది చూడండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్త యొక్క లక్షణం అండి. ఆయన అన్నాడు, నా కొడుకు ఎట్లా చనిపోయాడు, తిరిగి రాడు, కానీ నా వల్ల ఇంకొక వ్యక్తి బతకడం అనేటువంటిది ఎంత గొప్ప కార్యం అనేటువంటి మాట మాట్లాడేసరికి ఈ వచ్చినటువంటి కొడుకు యొక్క కళ్ళ వెంట అట్లా కన్నీరు గారిపోయినాయండి. కాబట్టి నాడు దేశంలో అనేక సేవా కార్యక్రమాలు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పానండి, అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఈనాడు అనేక మంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విమర్శిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 1962వ సంవత్సరంలో అండి, మీకు గుర్తు చేస్తాను, సంవత్సరం చైనా మన పైన యుద్ధం చేసింది. పరమ పూజనీయ గురూజీ హెచ్చరించారు గవర్నమెంట్ తో ఏమన్నారంటే, మీరు హిందీ చీనా బాయ్ బాయ్ అంటున్నారు, కానీ వాడు వెనక నుండి కత్తితో పొడిసేది మీకు అర్థం కాదు, వాడు మన పైన దురాక్రమణ చేస్తాడని చెప్తే ప్రభుత్వం విశ్వసించలే. కానీ 1962వ సంవత్సరంలో ఆ చైనా మన పైన దురాక్రమణ చేసింది. పోలీసు వాళ్ళందరూ కూడా విధుల్లో పాల్గొనాల్సి వచ్చింది. అంతేకాదు పోలీసు బలగాలన్నీ కూడా సరిహద్దులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్తలు ఇక్కడ ట్రాఫిక్ పోలీసు ఏ విధులనైతే నిర్వర్తిస్తారో మహానగరాల్లో, అట్లాంటి ట్రాఫిక్ పోలీసు యొక్క విధులను తన యొక్క గణవేష్ అంటే డ్రెస్ వేసుకొని అక్కడ పోలీసు విధులను నిర్వహించారు. పోలీసులకు అనేక రకాల సహకారం అందించారు, ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా సహకరించారు. కాబట్టి 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ గారే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క 2000 మంది కార్యకర్తలను ఆ పరేడ్ లో పాల్గొనమని చెప్పేసి ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మనం అందరం కూడా దీన్ని గుర్తించాలి. ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి వాళ్లకు దీన్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది.